సరిపోయింది. హీరో విలను కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు నడిమిట్ల నా మీద పడతారేంది అన్నట్టే ఉంది త్రిష పరిస్థితి పాపము. రామాయణం మీద ఏ కొత్త సినిమా వచ్చినా ఓం రావుతుని ట్రోల్ చేసినట్టు సీఎం విజయ్‌ని టార్గెట్ చేస్తానికి సంబంధం లేకుండా త్రిష టాపిక్ తెచ్చి ఆమెతోని లింకులు పెట్టి కాంట్రవర్సీలకు కర్టెన్లు లేపుతుర్రు తమిళనాడు అపోజిషన్ లీడర్లు. ఆ ఎఫెక్టే ఇప్పుడు ఆమెను రాజకీయాల్లోకి దిగి ఎలక్షన్స్‌లో పోటీ చేసేదాకా తెచ్చినట్టు కొడుతున్నది. మలయాళం సినిమా లెక్క లాస్ట్‌కి అసలు మ్యాటర్ చెప్పి ముందంతా సోది పెట్టకుట్టా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేయాలంటే విజయ్ పార్టీ పెట్టి ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి డీఎంకే, అన్నా డీఎంకే ఒకటే మ్యూజిక్కు. భార్యకు విడాకులు ఇస్తున్నాడు, త్రిషతోని తిరుగుతున్నాడు అనుకుంటా. కానీ జనాలు అవేం పట్టించుకోకుట్టా అయితే మీరో పని చేయరి, ఇంటికి కొర్రి అని బుద్ధి చెప్పి సీదా సీఎం సీట్‌లో కూసోబెట్టిర్రు విజయ్‌ని. పవర్‌లోకి వచ్చిన 100 రోజుల లోపట్నే పాలనలో ప్రతి ఒక్క రోజు ఒకే ఒక్కడు సినిమా చూయించుకుంటా దళపతి కచేరి అనిపిస్తుండు విజయ్. ఇంతలా రీసెంట్‌గా డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఉన్న కాడుండక రాజకీయం రక్తలనే ఉంది అనుకుంటా స్పీచ్‌లు దంచుడు పెట్టిండు. అదే ఫ్లోలో కావేరీ వాటర్ గురించి మాట్లాడుకుంటా త్రిషకి, విజయ్‌కి లింకు పెట్టి జబర్దస్త్ జోకుల కంటే గలీజ్‌గా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడిండు. దాంతోని కేసయ్యి పోలీసులు ఇంటికే వచ్చి జీపు మీరెక్కుతారా మమ్మల్ని ఎక్కించమంటారా ఎమ్మెల్యే గారు అని అనుకుంటే వేసుకొని పోయిర్రు. ఇదివరకు ఇట్లనే ఇంకో అపోజిషన్ లీడర్ కూడా త్రిష విజయ్‌కి లింకు పెట్టి మాట్లాడే వరకలా ఆయన మీద కూడా కేసు అయింది. ఇట్లా ఆమెను ప్రొవోక్ చేసి ఆఖరికి ఆమె పాలిటిక్స్‌లో పాదం మోపేదాకా తెస్తుర్రా అనేది కొత్త న్యూస్. ఇక త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని పోర్ట్రే చేస్తట్టు తమిళనాడులో ఇగో ఇట్లా వెల్కమ్ త్రిష అన్నట్టు బ్యానర్లు, పోస్టర్లు జననాయకన్ పోస్టర్ల కంటే జరంత ఎక్కువనే కానొస్తున్నాయి. ఏ సీట్ల నుంచి త్రిష పోటీ అనేది కూడా తిరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే విజయ్ ఎమ్మెల్యేగా తిరుచి ఈస్ట్, పెరంబూరు 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి భారీ బంపర్ మెజార్టీతోని గెలిచి అన్నయారు దళపతి అని అనిపించిండు. పెరంబూరు ఎమ్మెల్యేగానే ఉంటా అని చెప్పి తిరుచి ఈస్ట్ సీటుని విడిచిపెట్టుకున్నాడు. సో కమింగ్ డేస్ లో కంపల్సరీగా ఆ సీటుకు బరాబర్ బై ఎలక్షన్ పెడతారు. కాబట్టి ఆ సీటు నుంచే పక్కా త్రిష పోటీ అని అరవ రాజకీయాల్లో అరవకుంట చెప్తున్నా గానీ వస్తుంది గట్టిగానే. ఇక ఇంకొందరైతే ఈ గాసిప్స్ కు గట్టిగా ఘాటు తాకేటట్టు మాల్ మసాలా, మురిమిచ్చరు, ముంత మసాలా అన్ని కలిపి సోషల్ మీడియాలో రాస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే నియేసుడే కాకుండా క్యాబినెట్లో మంత్రిని చేస్తుంది కూడా విజయ్ ప్లాన్ చేస్తుండని బయట టాకు. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు ఏ లీడర్ కూడా విజయ్ ఇంటికి పోకున్నా గానీ త్రిష ఒక్కామెనే వచ్చి పర్సనల్గా కలిసి కంగ్రాట్స్ సీఎం సార్ అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ప్రమాణ స్వీకారాన్ని కూడా వచ్చి విజయ్ అమ్మకు హగ్గిచ్చి హాయ్ ఆంటీ అనే వరకలా అంటే ఫైనల్గా మీరు మీరు చుట్టాలైపోయారేమిట్రా అనుకుంటా సాకేరు చూసిన జనాలు. ఆ మధ్య ఆమె యాక్ట్ చేసిన 'కరుప్పు' సినిమా చూస్తందుకు థియేటర్‌కి వస్తే ఫ్యాన్స్ ఉండి, "విజయ్ అన్నని అడిగినట్టు చెప్పు మేడం" అనే వరకలా తప్పకుండా అని తమిళ్‌లో చెప్పి నవ్వింది. ఈ ఈక్వేషన్స్ అన్ని బట్టి విజయ్, త్రిషలను జయలలిత, ఎంజీఆర్‌లతోని పోల్చుకుంటా మీమ్స్ ఏసిర్రు చానా మంది. ఇగ ఒక్కొక్కళ్ళు షెర్లాక్ సంపతులైపోయి త్రిష అందుకే చేసుకున్న ఎంగేజ్‌మెంట్ కూడా క్యాన్సెల్ చేసుకుంది అని, విజయ్ విడాకులు ఇస్తుండు అందుకే అని ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసేసుకున్నారు. ఇప్పుడు త్రిష మీద ఎవరు ఏం మాట్లాడినా కేసై లోపటేస్తురు కాబట్టి రేపు రేపు త్రిష పొలిటికల్ ఎంట్రీ, ఎమ్మెల్యేగా పోటీ అన్ని కన్ఫర్మ్ అనుకుంటా వరుసబెట్టి వార్తలు వినొస్తున్నాయి. ఇట్లా పోస్టర్లు కూడా పొట్టు పొట్టుగా కానొస్తున్నాయి. మరి ఇది గాలికి తిరిగే గాసిప్పేనా? లేకుంటే ఏమో గుర్రం ఎగరావచ్చు, మెహర్ రమేష్ కూడా హిట్ కొట్టొచ్చు అన్నట్టు అయినా కావచ్చు చెప్పలేం ఏమైనా నిజమైతదా అనేది చూడాలే.